గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఇండియాతో పోటీ కాదు. తెలంగాణ రాష్ట్రం జర్మనీ, జపాను, సింగపూర్ లాంటి అభివృద్ధి దేశాలతో పోటీ పడాలని అన్నారు. మరి మన చుట్టుపక్కల కర్ణాటకలోనేమో ప్రైవేట్లో 5% ఉద్యోగాలు ఇస్తున్నామని బిల్లు పెడుతున్నారు. అదేవిధంగా విద్యలో 10% అంటున్నారు. తమిళనాడులో వికలాంగులకు స్థానిక సంస్థల్లో అవకాశాలు ఇచ్చి అమలే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే స్థానిక ఎన్నికల్లో మరి అన్ని కార్పొరేషన్ బోర్డుల్లో వికలాంగులకు ఒక సముచిత ప్రాధాన్యత ఒక్కొక్క సభ్యత్వ ఒక మెంబర్ని ఇస్తామంటున్నారు. మరి మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్లో ప్రతి పంచాయతీలో ఒక పురుషుడు ఒక స్త్రీ వికలాంగులైన వారికి రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి జరుగుతున్నా తెలంగాణలో ఇంతవరకు ఉచిత బస్ పాస్ అన్నది ఇవ్వలేదు, స్థానిక ఎన్నికలు అన్నది ఇవ్వలేదు, చట్టం అమలు అన్నారు ఇంతవరకు సలహా సంఘం లేదు. అదేవిధంగా చాలా విషయాల్లో కూడా హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కనీసం విషయాలు అమలు చేయటం లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సంబంధిత మంత్రి గారికి, ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, తెలంగాణలో వికలాంగులు 20 లక్షల మంది ఉన్నారు, 80 లక్షల కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరినీ అభివృద్ధి చేస్తేనే మరి ఈ అభివృద్ధిలో భాగం అవుతుంది. వికలాంగులు కూడా సమాజంలో భాగస్వామ్యం. ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వికలాంగుల సంక్షేమాన్ని, వికలాంగులకు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.